महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి సెప్టెంబర్ మాసానికి సంబంధించి చూద్దాం. వీక్లీ రాశి ఫలాల్లో ఆ వీక్లో మేజర్గా జరుగుతున్న విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మాస ఫలితాల్లో మాత్రం కొంచెం క్షుణ్ణంగా ఫైనాన్సు, హెల్త్, జాబు, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ అండ్ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ మాసంలో మనం మేజర్గా చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఈవెంట్ సెప్టెంబర్ మాసానికి మనం ఉన్నది చంద్రగ్రహణం ఉంది. ఆల్రెడీ చంద్రగ్రహణం గురించి మనం వీడియోస్ చేసుకున్నాం. ఏ రాశికి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే వీడియోస్ కూడా అన్ని రాశులకి ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మనం చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. 10వ తారీఖు ఉండ్రాళ్ళ పెద్ద, 14 భానుసప్తం ఉంది. 20వ తారీఖు మాస శివరాత్రి. ఇక 22వ తారీఖు నుంచి మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. అలాగే 30వ తారీఖు ఈ మాసం వచ్చి దుర్గాష్టమి. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్, మెయిన్ ఈవెంట్స్ ఇవిగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకు ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క గోచారం విషయానికి వస్తే శని అక్కడ మీన రాశిలో ఆయన అక్కడ ట్రాన్సిట్లో ఉన్నారు, వక్ర స్థితిలో. గురు భగవానుడు కూడా మిథున రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఇక ఈ మాసం మనం చూస్తే కనుక 15వ తారీఖు నుంచి కూడా అన్ని మాసగ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. 14వ తారీఖు కుజుడు కన్యా రాశి నుంచి తులకి మారుతున్నాడు. 15వ తారీఖు వరకు బుధుడు అక్కడ సింహరాశిలో, 15 నుంచి మళ్ళీ కన్యా రాశిలోకి వస్తున్నారు. 15వ తారీఖు వరకు కూడా శుక్రుడు కర్కాటకంలో, తర్వాత సింహరాశిలోకి వస్తున్నారు. రవి కూడా 17వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో, తర్వాత కన్యా రాశిలోకి వస్తూ ఉన్నారు. ఈ విధంగా కుజ, బుధ, శుక్ర, రవి మాసగ్రహాలన్నింటిలో కూడా సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి, అంటే సెప్టెంబర్ 3-4 వారాల్లో అన్ని గ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. కాబట్టి మేజర్ చేంజెస్ అనేవి సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో చాలా వరకు కూడా చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే పంచమంలో గురుడు. సో పంచమంలో గురుడు బాగా యోగిస్తున్నారు. అలాగే అష్టమంలో బుధుడు కూడా యోగిస్తున్నారు. మొత్తంగా 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే ముఖ్యంగా గురువు గారి యొక్క పంచమ స్థాన స్థితి సంచారం చాలా అనుకూలంగా ఉంది. అర్ధలాభం, తదేశ్వర్యం, స్వకర్మ రహిత హర్షితం, సదా స్వజన సౌఖ్యం, పంచమస్తే భవేద్ గురు. కాబట్టి ఇక్కడ మంచి ధనలాభం ఉంటుంది. మీరు చేసే వృత్తిలో మంచి అభివృద్ధి ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ స్వజన సౌఖ్యం, స్వజన అంటే మీ సొంత జనులతో, అంటే ఎవరు అంటే సొంత జనులు అంటే ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళు, అంటే కొంచెం ఫ్యామిలీలో, కుటుంబంలో కొంచెం పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉండడానికి చేస్తున్న వృత్తిలో అభివృద్ధికి చాలా బాగా గురుడు పంచమ స్థాన స్థితి అనుకూలిస్తుంది. మిగతా గ్రహాలు ఎలా ఉన్నా గురుడు యొక్క పంచమ స్థాన స్థితి అనుకూలిస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శుక్రుడు, రవి, బుధులు, కుజుడు, శని ఈ గ్రహాల యొక్క అనుకూలత ఏదీ లేదు. కాబట్టి మీ యొక్క క్రియేటివిటీయే మీకు శ్రీరామ రక్ష, మీ యొక్క టాలెంటే మీకు శ్రీరామ రక్ష, మీకు మీకున్న ఎక్స్పీరియన్సే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తప్పకుండా ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి మిగతా గ్రహ పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరిస్తా. కానీ అన్నిటికంటే ఎక్కడా కూడా మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా, ఏలినాటి శని చివరి భాగం నడుస్తున్నప్పటికీ కూడా కొద్ది గొప్ప పంచమ స్థాన స్థితి ఈ యొక్క గురు భగవానుడు ఉండటం వల్ల చాలా ఒడిదొడుకుల్ని మీరు ముందుకి చక్కగా ఎదుర్కొని వెళ్ళగలుగుతారు.
రాశ్యాధిపతి శని భగవానుడు ఈ రాశికి ద్వితీయ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నారు. కొన్నిసార్లు ఫ్యామిలీకి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొన్నిపాటి సమస్యలు అవుతూ ఉండటం, కుటుంబానికి సంబంధించిన సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి వెళ్తూ ఇక్కడ కుటుంబపరమైన విషయాల రీత్యా మీకు వచ్చే సమస్యలు లేకపోతే వాటి రెస్పాన్సిబిలిటీస్ వాటి ముందు సార్ట్ అవుట్ చేసుకోవడం కోసం కొంచెం జాబ్ని కూడా నెగ్లెక్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది మధ్యలో. సో అలాగే ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు తినే ఆహారం, తీసుకునే ఆహారం రీత్యా సో మచ్ ఆఫ్ చేంజెస్ అనేవి హెల్త్ పరంగా మీ యొక్క బాడీలో వచ్చే ఆస్కారాలు ఈ యొక్క రాశికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి ప్రాపర్టీస్, స్థిరాస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే ఎనీ సేల్స్ అండ్ పర్చేసెస్, వాహనాలు కావచ్చు, ఏవైనా సరే వీటి విషయాల్లో ప్రస్తుతం అనుకూల పరిస్థితులు అయితే తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా శుక్రుడు యొక్క షష్టమ స్థాన సంచారం రాశి వారికి ఏదైతే నడుస్తూ ఉందో అంత అనుకూలమైన ఫలితాలు, లాభప్రదమైన ఫలితాలు కొంచెం తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. సో దీనివల్ల పేరెంట్స్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ రీత్యా చాలా కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ని, కొన్ని సమస్యలు మీరు సార్ట్ అవుట్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది మా ఆవిడకి ఇప్పుడు కూడా ఎగ్జామ్ టైంకే హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుందండి అంటారు చూసారా, అలాంటిది ఏదన్నా ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి హడ్డిల్స్ వచ్చే ఆస్కారాలు ఉంటూ ఉంటాయన్నమాట. సో అలాగే ఈ రాశికి మెయిన్గా మనం ఎందా చెప్పుకున్నట్టు ఏవైనా సరే క్రయ విక్రయాల్లో అమ్మకాలు కొనుగోలులో కానీ, ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో కానీ, వీటి విషయాల్లో పెద్ద అంత అనుకూలమైన ఫలితాలు కనిపించట్లా. అండ్ హైయర్ ఎడ్యుకేషన్, ఎనీ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కూడా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొన్ని అబ్స్టికల్స్, కొన్ని అవరోధాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఈ రాశి వాళ్ళకి రవి బుధులు మొదటి 2 వారాలు కూడా ఇక్కడ మనకి చూస్తే సింహరాశిలో, తర్వాత 2 వారాలు అష్టమ స్థానంలో ఉంటున్నారు. సో ఇక్కడ శుక్రుడు బాగాలేదు, రవి బుధులు కూడా పెద్ద అంత అనుకూలంగా లేరు కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా సో ఇక్కడ చాలా వరకు కూడా మనకి లో లెవెల్ సిగ్నల్స్ వ్యాపార నిమిత్తం కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మ్యారిటల్ లైఫ్లో అంత అండ్ అన్యూన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎక్కువ ఇక్కడ బాస్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే హైయర్ మీ యొక్క ఇమీడియట్ హెడ్ ఎవరైతే ఉంటారో, లేకపోతే మీ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెంటనే ఇది అప్పచెప్పాలనో, ఈ పని చెయ్యాలనో దాని మీద మోర్ కాన్సన్ట్రేషన్ పడిపోవటం, జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ ఎక్కువ ఉండటం మనకు కనిపిస్తాం. సో దీని ఎఫెక్ట్ రీత్యా మ్యారిటల్ లైఫ్లో కూడా అంత మనకి అన్యోన్యత అనేది తక్కువగా ఉండటం అనేది కనిపిస్తూ ఉంది. సో రవి బుధ కేతువుల యొక్క స్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సప్తమ స్థానంలో. వ్యాపార రీత్యా తీసుకునే డెసిషన్స్లో, ఫారెన్ ట్రేడింగ్ కావచ్చు, కాంట్రాక్ట్స్ విషయాల్లో కావచ్చు, మ్యాచెస్ చూసే విషయంలో ఇది అంత అనుకూలమైన సమయం కాదు. శుక్రుడు బాగాలేదు ఇక్కడ, అలాగే సప్తమ స్థానం కూడా అంత ఎఫెక్టివ్గా లేదు ప్రెజెంట్ ట్రాన్సిట్లో. అండ్ ఇక్కడ అంత అనుకూలమైన గ్రహ ప్రభావం కూడా కనిపించట్లేదు. సో కాబట్టి ఇక్కడ నూతన వ్యాపారాలకు కానీ, వ్యాపారంలో చేసే చేంజెస్ కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కానీ, ఇలా మ్యాచెస్ చూసే విషయంలో కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దాన్ని అలాగే మీరు ఫస్ట్ రన్ చేస్తే చాలు. అలాగే ఇక్కడ 15వ తారీఖు నుంచి బుధుడు కన్యారాశిలోకి వస్తారు. కన్యారాశిలో బుధుడికి వచ్చి ఉచ్చ స్థితిలో ఉంటారు జనరల్గా. కానీ ఈ రాశి వాళ్ళకి వ్యాపారం నిమిత్తం 3-4 వారాల్లో కూడా పెద్ద అంత మార్పులు ఏం కనిపించట్లా, మార్పులు చేర్పులు పెద్దగా ఏం కనిపించట్లా. వ్యాపారానికి సంబంధించి ఇంకొంచెం మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువే చేయాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బట్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో వ్యాపారం డల్గా ఉన్నా ఇంక ఎటు నుంచైనా మీరు డబ్బులు తీసుకురావడానికైనా అదర్ ఆస్పెక్ట్స్ నుంచి మీకు ఫైనాన్షియల్గా కొంచెం మీకు ఏదన్నా చేతికి అందడానికైనా ఈ అష్టమ స్థానంలో బుధుడు 15వ తారీఖు నుంచి బాగానే యోగిస్తున్నారు. అట్ ద సేమ్ టైం కుజ భగవానుడు కూడా ఈ రాశికి భాగ్యస్థానంలో ఉన్నారు. కుజుడు కూడా పెద్ద అంత అనుకూలమైన ఫలితాన్ని అయితే జనరల్గా ఎవరు భాగ్యస్థానంలో. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ స్త్రీలతో, ఫీమేల్ పర్సనాలిటీస్తో, ముఖ్యంగా 15వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఫీమేల్ పర్సనాలిటీస్కి సంబంధించి కావచ్చు, స్త్రీలతో వివాదాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా ఉండడం అనేది మంచిది. సో అలాగే ఈ రాశికి ఇక్కడ గురు భగవానుడి యొక్క అనుకూలత మాత్రమే కనిపిస్తుంది. మెయిన్గా రాశ్యాధిపతి శని, ఎందుకు ఫస్ట్
మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటే బాగుంటుంది ఏదైనా. సో కాబట్టి ఏదైనా సరే శని రాహు ఏమో రాశిలో ఉన్నాడు, శని ఏమో అక్కడ ఏలినాటి శనిలో ఉన్నారు. శనివారం పూట మాత్రం శని రాహులు ఇద్దరికి నవగ్రహాల్లో చక్కగా ఏదన్నా వాళ్ళ పాదాల దగ్గర శనికి తైలాభిషేకం చేసుకొని, రాహుకి కూడా మినుములతో కొంచెం పూజ చేసుకొని, శనివారం పూట శనికి రాహుకి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఈ సప్తమంలో రవి బుధ కేతువుల యొక్క దోషం మొదటి 2 వారాలు కూడా. సో దీనివల్ల ఏంటంటే క్లోజ్ రిలేషన్స్తో అయినా, బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా పెద్ద అనుకూలమైన ఫలితాలు లేవు, జనరల్గా కాంట్రాక్ట్స్లో అయినా. సో విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం చదువుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో మేజర్గా మరి ఇక్కడ శుక్రుడి షష్టమ స్థానంలో ఉన్న ఫలితం కావచ్చు, శని ఏలినాటి శని నడుస్తున్న ఈ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని ప్రభావం అటు ఫ్యామిలీ మీద, ఫైనాన్స్ మీద, హెల్త్ మీద ఎప్పుడు ఉండొచ్చు, అష్టమ రవి నడుస్తున్న టైంలో మరి ఎక్కువ ఎఫెక్ట్ ఎప్పుడు ఉండొచ్చు హెల్త్కి కానీ, జాబ్కి కానీ, వ్యాపార రీత్యా కానీ. ఇవన్నీ కనుక మనం వీక్లీ ఫాలో అవుతుంటే వీక్లీ ట్రాన్సిట్లో పలానా డేట్స్లో మెయిన్గా ఆ వీక్ ఏం జరుగుతుంది, ఆ వీక్లో ఏ పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇంకా బాగా తెలుస్తుంది మనకి. సో వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.